మద్దతు తెలిపామంటున్నారు కదా. ఎందుకంటే మీరు ఆర్డినెన్స్ తీసుకొచ్చేటువంటి ప్రాసెస్ కానివ్వండి, బిల్లు తీసుకొచ్చేటువంటి ప్రాసెస్ కానివ్వండి, రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్నారు, పూర్తి స్థాయి మద్దతు అంటే మీ పరిధిలో ఎంతవరకు చేయగలిగారో మీరు అది చేశామంటున్నారు. కానీ వారు కూడా ప్రైవేట్ మెంబర్స్ బిల్లు పెడితే మాకున్నటువంటి ఎంపీలతో మేము మద్దతు ఇస్తామని బీఆర్ఎస్ వర్షన్ కూడా చెప్తుంది. ఒకవేళ భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నా కానీ వారి పాత్ర అంతే కదా. మీరు ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీయే కదా ఈ వ్యవహారాన్ని తేల్చేది. అదే బీజేపీ అయితే అవుట్ ఆఫ్ ద గేమ్ ఆల్రెడీ. వాళ్ళ హైకమాండ్ ఏం చెప్తుందో, నరేంద్ర మోదీ గారు కానీ అమిత్ షా గారు ఏం చెప్తారో అదే వింటారు. మిగతా ఎంపీలు అయితే రారు. ఇప్పుడు బీఆర్ఎస్ అని ఆల్రెడీ ముగ్గురు ఉన్నారు అంటుండ్రు కాబట్టి ఆ ముగ్గురు వాళ్ళు కేసీఆర్ బయటకు వస్తలేడు. ఈ రోజు ఆ ఎంపీలు ఎడికైనా వస్తారు. ఈ రోజు గువ్వల బాలరాజు ఇమీడియట్ గా 10 మందిని తీసుకొని నేను బీజేపీలో జాయిన్ అవుతా. రేపు ధర్నా గురించి చెప్పండి. ఢిల్లీ ధర్నా గురించి చెప్తే మీరు గువ్వల బాలరాజుది, డ్రామా రావుది, ధర్నా చేసేది ఇదేనా సార్ మాట్లాడే టీవీలోకి వచ్చి? నేను ఏమంటున్నా, ఆల్రెడీ డ్రామారావు చెప్పింది కదా. ఇప్పుడు డ్రామా చేస్తుండని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు చెప్పడం మా బయట మనం చూడటం జరిగింది. డ్రామారావు కాంగ్రెస్ పార్టీ డ్రామా చేస్తుంది అంటారు. డ్రామాలు ఎవరు చేస్తుండ్రు? మీరు బయటికి రాకుండా భయపడి రేపు మాకు కాపాడేది బీజేపీ అనే రకంగా లోపాల ఒప్పందకారాలు పెట్టుకొని మీరు బతుకుతుండ్రు. చిన్న సజెషన్ శివకుమార్ సార్, చిన్న సజెషన్ చెప్పండి. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు 2 కోట్ల మంది బీసీలు నవ్వుకుంటారు రేవంత్ రెడ్డి ఆడ డ్రామా చేస్తా అంటే, జంతర్ మంతర్ దగ్గర అబ్బర్ కప్ప ధర చేస్తా అంటే. ఎందుకు తెలుసా? కామారెడ్డి డిక్లరేషన్ ముందు ఇవన్నీ తెలియదా? పుండు అయినప్పుడు పుండు కాకముందు ఎవరైనా మందు పెడతాడా? పుండు అయినాక పెడతాడా? ఇప్పుడు లాస్ట్ చివరికి చేయాల్సిన కారణం ఇప్పుడు చేస్తాడు. రేపు పొద్దున మీరు బీసీ రిజర్వేషన్ 42% ఇవ్వకపోతే, మీ బీసీ రిజర్వేషన్ మీద మీరు 42% ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి మీ మినిస్టర్లు మొత్తం గుడ్డలేకపోతే తెలంగాణ. అది గుర్తుపెట్టుకోరు. ఇక 40 రోజులు ఉన్న ఎలక్షన్లు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ స్టెప్ బై స్టెప్ పోతుందని ఇంతకుముందు కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఈ రోజు బీఆర్ఎస్ మొత్తానికి మీరు గ్రౌండ్ లో లేరు. మొత్తానికి ఒక్కరు కూడా మాట్లాడతలేరు, నోరు వెపుతలేరు. కనీసం మీరే బ్యాటింగ్ చేసి మీరే డక్అవుట్ అవుతారా అన్న? ఫీల్డ్ లో మేము ఉన్నామన్నా. ఫీల్డ్ లో బీసీ సంఘాలు ఉన్నాయి, బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఫీల్డ్ లో లేకుండా మీ బిల్లు పాస్ కాదు కదానే. ఇప్పుడు బీజేపీ వాళ్ళు అందరు మీకు అసెంబ్లీలో బిల్లుకు సపోర్ట్ చేసారు కదా. ఫీల్డ్ లో బీజేపీ లేదంటారు, బీఆర్ఎస్ లేదంటారు. ఫీల్డ్ లో ఓన్లీ రేవంత్ రెడ్డి ఒక్కడే ఉన్నాడా? ఆయన ఏమన్నా బీసీ? ఆయనకు బీసీ కులాల గురించి ఏం తెలుసు? సంచార జాతుల గురించి, నోటిఫైడ్ కులాల గురించి అని తెలియదు. ఎట్లా